బ్రేకింగ్ న్యూస్. నాంపల్లి ఏసీబీ కోర్టులో ఇవాళ కేటీఆర్ విచారణ ముగిసింది. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ కోర్టుకు హాజరు కాగా తదుపరి విచారణ కోర్టు ఆగస్టు 25కి వాయిదా వేసింది. అలాగే 1,00,000 పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి 1,00,000 పూచీకత్తు సమర్పించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా ఈ రేసు నిర్వహణలో భారీగా ఆర్థిక అక్రమాలు జరిగాయని అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. మంత్రివర్గ అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా హెచ్ఎండీఏ నిధుల నుంచి 55 కోట్ల రూపాయలను లండన్కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థకు అక్రమంగా బదిలీ చేశారని ఏసీబీ ప్రధానంగా ఆరోపిస్తోంది. అధికారులపై కేటీఆర్ ఒత్తిడి తెచ్చి ఈ నిధులు మళ్లించేలా చేశారని ఏసీబీ తన ఛార్జ్ షీట్లో పేర్కొంది. ఈ కేసులో కేటీఆర్ ను A1గా పేర్కొన్న ఏసీబీ ఆయనతో పాటు నాటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి సహా మరికొందరిపై అభియోగాలు మోపింది. విచారణలో భాగంగా చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసేందుకు నిందితులంతా కోర్టుకు హాజరయ్యారు.